BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఏమండి, ఎందుకు అతనికి వేస్ట్ గా సెల్ ఫోన్ ఇచ్చారు? నిజంగా మనకి ఇక్కడ ఏదైనా ఆపదుందా ఏంటి? అలాంటిదేం లేదు. ఈ పల్లెటూరులో మనకు కావాల్సినవి టైంకి దొరకవు. అదే జయసింహకు ఫోన్ చేసి చెప్తే ఏం కావాలన్నా సరే వెంటనే అరేంజ్ చేస్తాడు. దట్స్ ఆల్. తోడబుట్టినవాడు కూలివాడైతే కూలీ మిగులుతుంది, చేసే పని క్లీన్ గా ఉంటుంది. ఎలా ఉంది? తొందరగా కార్డ్స్ పంచరా. అబ్బో, ఈ ఊర్లో వేడికి తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఎందుకమ్మా ఈ చెత్తంతా తెచ్చి పెడతావు? ఇవన్నీ తింటే మా హెల్త్ స్పాయిల్ అవుతుంది. మీ తమ్ముడే ఇమ్మని చెప్పారు. ఏరా, వాడేదో పిచ్చివాడు అనుకుంటే ఈ అమ్మాయి అంతకన్నా పిచ్చిదానిలాగుందే. హలో అనయ్య, లక్ష్మి నేను చెప్పానని చెప్పి మీకు ఏవేవో పెడుతుంది. అన్నీ తినేయకండి, కడుపులో కాస్త ఖాళీ ఉంచండి. మీకోసం పళ్ళు, తేనె, దుంపలు తీసుకొస్తున్నాను, సరేనా? ఎవర్రా ఫోన్ చేసింది? జయసింహ. ఆ లూజ్ ఏమంటున్నాడు? పెళ్ళం గారెలు బూరెలతో హింసిస్తుంటే వాడు ఇంకా ఏదో నానా చేత తీసుకొస్తానంటున్నాడు. ఈడియట్. ఏం డార్లింగ్, మిమ్మల్ని అందరినీ బాగా చదివించిన మీ నాన్న జయసింహని ఎందుకు చదివించలేదు? వాడికి చిన్నప్పటి నుంచే మొరటుతనం, బుర్రలో మెదడే లేదు. మేము బుక్స్ తీసుకొని స్కూల్కి వెళ్తే వాడు కర్ర తీసుకొని గోదాల దిగేవాడు. అందుకని విశ్వాసం గల కుక్కలాగా మేము వాడిని యూజ్ చేసుకుంటున్నాం. కాకపోతే మెడ గొలిసేయలేదు. అతనికి ఎలా పెళ్ళైంది? అది చదువుకున్న అమ్మాయితో. ఏం చదువులేనా మొహం. తనేదో 2-3 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడుంటుంది. వెంటనే వీడేదో IAS చదివింది అనుకుని తాళి కట్టేసి ఉంటాడు. కరెక్టే. ఆ వెర్రోడికి పిల్ల దొరుకుండదు, ఈ వెర్రి దానికి పిల్లాడు దొరుకుండడు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నట్టు ఇద్దరు వెర్రోళ్ళు పెళ్లి చేసుకున్నారు. అవన్నీ సరేరా, సెక్స్ లో ABCDలు తెలియని వీడు కాపురం చేసి ఇప్పుడు వీడి భార్య గర్భంతో ఉండడం వింతల్లో వింత. ఈ వింతని గిన్నిస్ బుక్లో లెక్కించాలి. ఇంకొక్క మాట నా భర్త గురించి ఎవరు మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నా భర్త మీలా సూటు బుట్టు వేసుకోకపోవచ్చు, ఖరీదైన కార్లలో తిరగకపోవచ్చు, కానీ ఆయన ఈ జిల్లాకే సింహం. ఆయన పేరు చెప్తే మెరిసే మెరుపు ఆగిపోతుంది, కురిసే వర్షం ఆగిపోతుంది. నా భర్తని పిచ్చివాడని కదా అన్నారు? అవును, ఆయన పిచ్చివాడే. కాస్త కూడా కనికరం లేని మీలాంటి అన్నయ్యలు ఉన్నారని తెలుసుకోలేకపోతున్నాడు. ఆయన పిచ్చివాడే. ఏమన్నా మిస్టర్ రవి, జ్ఞాపకం ఉందా? ఈ ఊరిని కాపాడడానికి ఇంటికి ఒక బిడ్డని బలిపశువుని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పిరికి పందల్లా వెన్ను చూపి పారిపోయారు. నా భర్త మగాడిలా ధైర్యంగా నిలబడ్డాడు, మీకోసమే కత్తి పట్టుకున్నాడు. ఆయన పడ్డ కష్టం సగం ఊరి కోసమైతే మిగతాది మీకోసంరా. నా భర్త త్యాగం చేయకుంటే ఇవాళ ఫారిన్ లో ఉండేవాళ్ళ మీరు. నా భర్త లేకుండా ఈ ఊళ్ళో ఒక్క అడుగు ముందుకు వేయగలరా మీరు? అంతెందుకు, ఇప్పుడు నా భర్త తోడు లేకుండా ప్రాణాలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళగలరా మీరు? లోకమంతా చేతులెత్తి నమస్కరించే అమ్మ కూడా బిడ్డని 10 మాసాలే మోస్తుంది. కానీ నా భర్త మిమ్మల్ని, మీ కుటుంబాన్ని 25 సంవత్సరాలుగా మోస్తున్నాడు. And what did you say? What did you say? You think my husband doesn't know ABC of sex? What do you know about sex? Do you think ultimate enjoyment between husband and wife lies in the bedroom itself? Definitely not. Sex is just minor part of life. Major part of life is love and affection. You prefer the former, I prefer the later. Don't try to play fool. Okay? ఆయన మనసుని అర్థం చేసుకున్నాకే నాకు తెలిసింది ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఆయన ఒంటి మీద ఉన్న గాయాల్ని, పాతల్ని చూసిన తర్వాతే తెలిసింది ఆయన మీ అందరి కోసం ఎంత త్యాగం చేశాడో. అలాంటి ఆ దేవుణ్ణి మళ్ళీ ఏమైనా అన్నారో నేను ఈ మట్టిలో పుట్టిందాన్ని నరికి పారేస్తాను. విన్నారంట తను ఏం చెప్పెళ్ళిందో? మీ కాళ్ళు గడిగిన అదే చేతులతో మిమ్మల్ని నరికేస్తానని చెప్పెళ్ళిందిరా. పెళ్ళానికి మొగుడు మీద ఉండే గౌరవం అది. ఇప్పుడైనా తెలుసుకోండి, మీ పెళ్ళాలకి మీ మీద ఉన్నది గౌరవమా లేక అధికారమా అనేది.
మీరంతా ఈ రోజు సూటు బుట్టి వేసుకొని అదే ఉంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎక్కితే ఏరోప్లేను దిగితే కార్లంటూ అనుభవిస్తున్నారే, అదంతా జయసింహం మీకు పెట్టిన భిక్షరా? ఆస్తులు పంచుకున్నా బంధాలు తెంచుకోకూడదు. ఏది మర్చిపోయినా చేసిన మేలు మరవకూడదు. తనకి చేసిన మేలు మర్చిపోయి ద్రోహం చేసేవాడు కుక్క కంటే హీనుడన్నారు. ఇవన్నీ మీకెక్కడ తెలుస్తాయి? పండిరా పండి. అనయా చూసారా నేను మీకోసం ఏం తీసుకొచ్చాను? ఎర్రటి పళ్ళు, పచ్చరటి పళ్ళు, మామిడి పళ్ళు, పనస పళ్ళు, చెరుకు రసం అన్ని అలాగే తినేచ్చు. రే పిల్లలు రండి. ఏమిటన్నయ్య? ఏమైంది? నువ్వు వేసే ఎంగిలి మెతులు తినడం కోసం ఇక్కడికి వచ్చావు అనుకుంటున్నావా? ఏమిటన్నయ్య, నేనేమన్నా తప్పు చేశానా? ఏరా జయసింహం, నీ దయ వల్లే మేము ప్రాణాలతో ఉన్నామా? ఏమిటన్నయ్య నువ్వు? ఏంట్రా అన్నయ్య అంటూ నీళ్ళు అవుతావు? నీ పెళ్లికి మేము రాలేకపోయాం, పోనీ నీ పెళ్ళం శ్రీమంతానికైనా రావాలని ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తే మంచి మర్యాద ఇచ్చారా మీరు? మిమ్మల్ని ఎవరేమన్నారన్నయ్య? మీ అన్నయ్యలు పనికిరాని వాళ్ళట. ఎవరన్నారు? నీ పెళ్ళవే. అది మాత్రమే కాదు, మీ అన్నయ్యని నరికి పారేస్తుందట. లక్ష్మి ఇలా రా. అన్నయ్యల్ని ఏమన్నావు? వాళ్ళు ఏమన్నారో నువ్వేమన్నావు అడుగుతున్నా. వాళ్ళ నరికి పారేస్తాన్నావా? చెప్పు. అన్నాను. జయసింహ, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే నువ్వేనా చేసేది? నిండు గర్భిణిగా ఉన్న భార్యతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావే, ఇదేం పద్ధతిరా? అదేం చేసిందో మీకు తెలుసా నాన్న? ఆత్మాభిమానం గల ఆడపిల్ల ఏం చేస్తుందో అదే చేసి. ఈ కుంటి చాకలకు అనవసరం. ముందు అన్న వదిన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. వెళ్ళి అడగబాయ్. పాద పూజ చేసిన నేను క్షమాపణ అడగడం పెద్ద విషయమేం కాదు. దానికి ముందు వాళ్ళు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. ఎంత పొగరే రేయ్, నీకు. ఆగరా. ఒక్క మాట తప్పుగా మాట్లాడిన క్షమాపణ అడగమంటున్నావే? నేను ఎన్నోసార్లు తప్పుగా మాట్లాడాను, అందుకని నేను కూడా వాళ్ళకి క్షమాపణ అడగాల? ఏమిటన్నా మీరు? చెప్పులకి తలపాగాకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. మీరు పెద్దవాళ్ళు, మమ్మల్ని తిట్టే హక్కు కొట్టే హక్కు మీకుంది. కానీ ఇదెవరు? నాన్న, ఈ క్షణం నుంచి నాకు దీనికి ఏ సంబంధం లేదు. ఇక నుంచి ఇది ఇంట్లో ఉండడానికి వీలేదు. వెళ్ళు బయటికి. వెళ్ళవే. ఓ వెళ్ళి ఇక్కడి నుంచి. రేయ్, ఇదిగో చూడండి, గుండెల్లో మిమ్మల్ని, కడుపులో మీ బిడ్డని మోస్తున్న నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. అది కూడా సహిస్తాను. కానీ మీరు దేవుళ్ళు అని అనుకుంటున్న మీ అన్నయ్యలకి కాస్త కూడా మీ మీద ప్రేమ పాసము లేవు. దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. అది తలుచుకుంటేనే మీ మీద జాలేస్తోంది. రే జయసింహ, పాపం రా, లక్ష్మిని పిలవరా. దిగులు పడకమ్మా. ఏ అమ్మాయికైనా తొలికానుపు పుట్టినింట్లోనే జరగాలి. అందుకే ముందుగా ఆ దేవుడు నిన్ను పుట్టింటికి పంపించాడని మనసు కుదుటపరుచుకోమ్మా. అక్క, బావగారి కోపం ఒట్టి తాటేకు మంట లాంటిది. నువ్వు దాన్నే తలుచుకుంటూ దిగులు పడద్దని మీరు నన్ను ఓదారుస్తున్నారు. నన్ను వదిలిపెట్టి ఉండలేని నా భర్తని అక్కడ ఎవరైనా ఓదారుస్తున్నారో లేదో అది తలుచుకుంటుంటేనే నాకు బాధగా ఉంది. అన్నీ సర్దుకుంటాలే, నవ్వు. ఎందుకు అక్కడ విసురుతున్నారు? నీకోసం కాదు, లోపలున్న నా కూతురి కోసం. లోపలున్నది అమ్మాయి కాదు, అబ్బాయి అనుకుంటా. ఎలా తెలుసు? లోన అటు ఇటు కదులుతూ మీలాగే అలర్ట్ చేస్తున్నాడు. ఏ ఊరుకోండి. ఇది నీకోసం కాదు, నా బంగారు తండ్రి కోసం. మావయ్య, ఆ. మీరు తాతయ్యారు. ఏంటి పుట్టిందన్నమాట ఇంకొక సింహం? రే జయసింహ, బావా! బావా, మీకు ఈ విషయం తెలుసా? ఏమిటి? మీరు తండ్రి అయ్యారు. ఏమిటి మరి? అవును. ఏంటి బావా, అక్కయ్యని ఇంట్లోంచి పంపించేయడం జ్ఞాపకం వచ్చిందా?
అబ్బాయి పుట్టాడుగా మీ ఇద్దరిని కలిపేస్తాడులే. ఏంటి మొహం అలా పెట్టారు? నవ్వండి, ఏ- నవ్వండి, నవ్వండి.